లో కొన్ని మాటలు చూపిస్తాను. 4వ వచనం పగబట్టి అంది బైబిల్. 4వ వచనం పగబట్టి, 5వ వచనం మరీ పగబట్టి, 5వ వచనం మరీ పగబట్టి, 8వ వచనం మరింత పగబట్టి, 11వ వచనం అసూయపడి. నేను చెప్పింది ఒకసారి చూసుకోండి. పగబట్టి, మరీ పగబట్టి, మరింత పగబట్టి, 8వ వచనం. 11వ వచనం అసూయపడి, 18వ వచనం చంపుటకు దురాలోచన చేసింది. ఏం చేశారంట? చంపడానికి దురాలోచన చేశారు. చేయటమే కాదు, ఇంకేం చేశారు చూడండి. 23వ వచనంలో అతన్ని పట్టుకొని, 24 అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. 28వ వచనంలో అమ్మివేసిరి. అంటే ఎంతగా బాధించారు. ఒక సందర్భంలో యోసేపు అంటాడు, యోసేపు గురించి అన్నలు అంటారు, మేము అరే వాడిని ఎంత బాధ పెట్టావురా. 42వ అధ్యాయం చూడండి, ఇప్పుడు చెప్పుకుంటున్నారు వాళ్ళంతా. 42వ అధ్యాయం చూడండి, ఆయన ఎంత బాధ పెట్టారు. ఆ బాధలో ఎంత దీర్ఘశాంతము చూపాడు, ఆ బాధలో ఎంత భరించాడు. ఆ బాధను బట్టి తను అందరి భారాలు భరించినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. కనుక మనం అయితే తొందరగా రియాక్ట్ అవుతాం. మనం రియాక్ట్ అవ్వద్దండి. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏది చేసినా రియాక్ట్ అవ్వద్దు. మనసులో బాధ పెట్టుకోవద్దు. దీర్ఘశాంతం కలిగి ఉండండి. దేవుడే నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. దేవుడే నీ పక్షాన న్యాయం చేస్తాడు. ఊరకుండి నిలబడింది అంతే, దేవుడే పోరాడతాడు. ఒకసారి చదువుతాను 42వ 21వ వచనం చూడండి. ఇక్కడ అంటున్నారు, రే మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాం. అతను మనల్ని బతిమాలుకున్నాడు, మనం అతని వేదన చూచి వెనకపోతుంది, అందువలన ఈ వేదన మనకు వచ్చును. బతిమలాడుకున్నాడు మనల్ని. 105వ కీర్తన 18వ వచనం తీయండి, ఇప్పుడు మీకు అర్థమైంది. 105వ కీర్తన 18వ వచనం. కనుక అందరి ఎడల మీరు ఎలా ఉండాలంటే దీర్ఘశాంతము కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది. 105వ కీర్తన 18వ వచనం. ఇక్కడ చదువుతున్నాం, చూద్దాం. యోసేపు గురించి ఇక్కడ చదువుతున్నాడు. 17 నుంచి చదువు బ్రదర్. 17. ఆయన పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడిను, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం